హాయ్ ఫ్రెండ్స్, ఈటీవీ విన్లో రిలీజ్ అయిన మధుశాల సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మధునందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రఘుబాబు, గెటప్ సీను, చిన్న, విజయవర్మ అనే నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా పేరు మధుశాల, అంటే లిక్కర్ షాప్. ఓ పల్లెటూరులో లిక్కర్ షాప్ ఉంటుంది. ఆ లిక్కర్ షాప్లో పనిచేసేవాడు ఓ సంగీతం మాస్టర్ కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎప్పుడూ వచ్చి క్వార్టర్ కొని పట్టుకెళ్తూ ఉంటుంది. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగదు. అయితే ఆ ఊర్లో ఎమ్మెల్యే కోడల్ని మర్డర్ చేయమని ఒకరికి కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? నిజంగా ఆ ఎమ్మెల్యే కోడల్ని మర్డర్ చేశారా? దళితులు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దళితులు ఓట్లు పడతాయని కొడుక్కి ప్రేమ పెళ్లి చేసిన ఆ ఎమ్మెల్యే అసలు ఎలాంటి వాడు? ఎమ్మెల్యే కోడలికి ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెద్ద నస సీన్లు ఉంటాయి. రఘుబాబు సనా మధ్య వచ్చే డబల్ మీనింగ్ కామెడీ కానీ, గెటప్ సీను, చిన్న, విజయవర్మ ఈ ముగ్గురు వరలక్ష్మి శరత్ కుమార్తో అసభ్యకరంగా పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ సీన్లు అన్నీ బాగా సాగదీసి ఉంటాయి. ఆ సీన్ అయ్యే లోపు మనం 2-3 సార్లు బయటికి వెళ్ళి టాయిలెట్ వేసుకొని రావచ్చు. కుదిరితే 3-4 సిగరెట్లు కాల్చేసుకోవచ్చు. ఈ సినిమా ఈటీవీ విన్ రిలీజ్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాని కానీ థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఓటీటీలో కనుక బతికిపోయారు. థియేటర్లో అయితే పక్కనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి బెడ్లు కూడా ఖాళీ ఉండవు, అలా నిండిపోతాయి ఈ సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులతో. సినిమాలో కథ ఉండదు, నటీనటులు పేలవంగా నటిస్తూ ఉంటారు. సీనియర్ నటులైన సీన్లు రాసుకున్న విధానం, ఆ డైలాగులు ఇవన్నీ పేలవంగా ఉంటాయి. ఒకడు చేపలు కాల్చి ఆవిడ దగ్గరికి వచ్చి మందు బాటిల్ పట్టుకొని ఒకటి ఇస్తే సరిపోద్ది అంటే ఆవిడ తలలో ఉన్న మల్లె మొగ్గ తీసి ఒకటి చేతిలో పెడితే ఇది చాలు, ఇదే మనకి సైడ్ కిక్ అన్నట్లా వెళ్ళిపోతాడు. ఇలాంటి అనవసరమైన సీన్లు సినిమా నిండా ఉంటాయి. గెటప్ సీన్ చేష్టలు, అతని డైలాగ్ మాడ్యులేషన్ ఫస్ట్ టైం అసహ్యంగా చిరాగ్గా అనిపిస్తాయి ఈ సినిమా చూశాక. బేబీ ఆనే ఇప్పుడు పెద్దదైపోయింది కదా, ఆ అమ్మాయి ప్రధాన పాత్ర పోషించింది. ఆ పాత్ర మరీ వెటకారంగా అనిపిస్తుంది. ఇక ఆమెను పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి అయినప్పుడు కనపడతాడు తప్ప మళ్ళీ ఎక్కడ ఏ షాట్లోనూ కనపడ్డు, క్లైమాక్స్లో తప్ప. ఇక గోపరాజు రమణ పెద్దగా చేసిందేం లేదు, రొటీన్గా అనిపిస్తుంది. రియల్మీ కొత్తగా రిలీజ్ చేసిన ఫోన్ పట్టుకెళ్ళి ఓ పల్లెటూరులో 10 మంది నటులను వేసుకొని ఇష్టం వచ్చిన చోట నించోబెట్టి ఇష్టం వచ్చినట్టు సినిమా తీసినట్లు అనిపిస్తుంది ఈ సినిమా. వామ్మో, ఈ మధ్య రిలీజ్ అయిన తలా సినిమా కన్నా చాలా ఘోరంగా ఉంటుంది ఈ సినిమా. వరలక్ష్మి శరత్ కుమార్ ఎందుకు ఒప్పుకుందో తెలీదు. ఆ మధునందన్ అప్పుడెప్పుడో ఓ క్రైమ్ స్టోరీ కథ అటువంటి సినిమాల్లో నటించిన అతను ఇప్పటికీ ఎదగకుండా ఉండిపోవడానికి, అతని నటనలో మెచ్యూరిటీ రాకపోవడానికి కారణం రెండు ఒకటే అనిపిస్తుంది. ఈ సినిమాకి పాటలు లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం ప్రేక్షకులు చేసుకున్న మరో ప్లస్ పాయింట్. ఎందుకంటే నసగా సాగదీసిన సీన్లు వచ్చినప్పుడల్లా మనం చేతితో చక్కగా బర్ర జరిపేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను అలా చేయకుండానే చూశాను, నాకు భయంకరమైన తలనొప్పి వచ్చింది. ఈ సినిమాని మీరు చూడాలనుకోవడం సాహసం అనే చెప్పాలి. పేరుకే మధుశాల, ఆ మధుశాల దగ్గర కామెడీ సీన్లు తప్ప ఆ మధుశాలకి సినిమాలో మెయిన్ ట్విస్ట్లకి ఏమీ సంబంధం ఉండదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?